వెనకాల ఫ్యాన్ ఆఫ్ చేయండి. మనం ప్రభుపాద భారతదేశంలో ఆయన కొన్ని ముఖ్య పట్టణాల్లో మందిరాలు కట్టాలని తన శిష్యుల్ని అక్కడికి ఇక్కడికి పంపించి వెనక నుంచి ఆయన మీరు ఫీల్డ్ తయారు చేసి నా కోసం ప్రోగ్రాంలు ఏర్పాటు చేయండి. దానిలో భాగంగా గిరిరాజ్ అప్పుడు దాస్, ఇప్పుడు ఆయన గిరిరాజ్ స్వామి. ఎప్పుడు విషయం 1972, 82, 82, 92, 2002, 2012, 2022, 52 ఏళ్ల క్రితం, 52 ఏళ్ల క్రితం ఇస్కాన్ గురించి. మీ అబ్బాయిని మీరు ఇల్లు రిపేర్ చేయాలంటారు. ఏంది బ్రహ్మచారులకి ఏం పోనింది? చెడగొట్టు మాకండి. ఆడాళ్ళతో ఉంటే ఇంతే. దానికి సంబంధంలే. ఈయన పని ఈయన కావాలంటే అమ్మేసుకోండి, ఇల్లు ఏం చేసుకుంటారు చేసుకోండి. బ్రహ్మచారిని చెడగొట్టేది ఇదే పని అయింది ఈయనకి. దేవుడి సేవ వదిలిపెట్టి దేవుడు ఎట్టపోతే దేవుడితో అనుబంధం ఉంటుంది. ఏం చేస్తాను, నేను బ్రహ్మచారిని, నాకు నా దేవుడి సేవలు ఉన్నాయి, నాకు టైం లేదు, ఫినిష్. చెడగొట్ట మాకండి. ఎవరు గురువు అని ఎవరు చెప్పినట్టు లేకపోతే ఇట్టగా తయారవుతారు, ఎటు కాకుండా. అదేందో వాళ్ళ ఇష్టం, ఈయనకేం సంబంధం లే. ఈయన ఒక బ్రహ్మచారి మందిరంలో, ఏదో ఆయన సేవలు, ఆయన ప్రచారాలు, ఆయన డిస్టర్బ్ చేయమాకండి. అది మూలపడుతుందా, అమ్ముకుంటారా, రిపేర్ చేసుకుంటారు, మీరు పోండి అక్కడికి, మీరు పోయి చూసుకోండి. అక్కడికి ఈయన వల్ల అసలు కాదు కదా. ఈయన జీవితాన్ని కాషాయ గుడ్లు వేసుకుని దేవుడికి ఇచ్చాడు. ఈయన ఇల్లు రిపేర్ చేయడం ఏంది? పిల్లలు పెళ్ళామండి అనేది ఎవరై నువ్వు ఈయన ఖాళీకి కూర్చున్నాడే, పని లేకుండా కూర్చున్నాడే ఏంది? ఇక్కడ వాళ్ళకే పెద్ద పనులు ఉన్నాయి. ఎంత ఈ భజనలు పూజలు ఎన్ని పనికి మాలిన పనులు. పోరాను పని లేనప్పుడు కూర్చో మందిరంలో పని ఉంటేనే పోయి అదేంది అంటే ఏంది అసలు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ ఉండి మందిరంలో ఎవరి పనులు వాళ్ళు. ఇప్పుడు నేను ఉంటా, నేను అనవసరంగా ఇంటి పనులకి ఎందుకు పోతా? నేను విజయవాడ పోయాడు కానీ మా అమ్మ దగ్గరికి పోయొచ్చా. పని పెట్టుకుని ఏం పోను కదా, నేను పని పెట్టుకుని పోను అంటే విజయవాడ పోతున్నాం కానీ తప్పులే. చక్కర్లు కొడతా ఉండి అక్కడికి, చక్కర్లు కొట్టేది అక్కడే ఉండొచ్చు కదా, ఇంట్లోనే ఉండొచ్చు కదా. అంటే ఆయన జోలికి బామాకండి. ఆయన దేవుడికి అంకితం అయిపోయినాడు. అమ్మి పారేయండి, పనికి మాని ఇల్లు అమ్మి పారేసి ఆ డబ్బులు మందిరానికి ఇవ్వండి. అది మీ తెలివితేటలు మీరు చెప్పాలా. అమ్మి పారేయండి చేసి ఈయన వంతు మందిరానికి ఇచ్చేయండి. మేము మందిరంలో బతుకుతున్నాం, దేవుడికి ఇచ్చుకుంటాం. భక్తి అంతే కదా. లేకపోతే ఎంత మందిరంలో ఉంటాం, ఇంకా వీళ్ళు ఈ వయసులో కూడా మీరు ఇట్టుంటే చచ్చేప్పుడు దేవుడు అట్ట గుర్తొస్తాడు. కష్టం. దేవుడు అన్ని గమనిస్తూ ఉంటాడు. వీళ్ళకి ఏం కావాలి? చిన్న చిన్న పరీక్షలు వస్తూ ఉంటాయి. కాషాయ గుడ్లు వేసుకున్న వాళ్ళని వేరే పనులకు పంపించకూడదు. ఎవరు తల్లి చచ్చిపోయింది తప్పదు, అది మిగతా టైంలో వాళ్ళ పని కాదు అదంతా, అంతే కదా. ఇది అంతకంటే సీరియస్ విషయం. మందిరంలో తెల్లారడం లేవడం భజన చేయడం బ్రహ్మచారికి అంతకంటే ఏం పని ఉంది? అంతే కదా. ఎవరి పనులు వాళ్ళది. మీరు జీవితాన్ని దేవుడికి ఇచ్చారు, మీకు ఇది ముఖ్యం. మరి గత్యంతరం తప్పనిసరి అయితే పోయేసి వస్తారు. అనవసరంగా ఎందుకు కొడతాను చక్కర్లు అంటే ఇక్కడ కాలక్షేపం చేస్తున్నారు. భక్తి ఎత్తుకున్నా అంటే నేను ఆత్మని, దేవుడి యొక్క దాసుడిని,
గత్యంతరం లేక తప్పదప్పుడు. లేకపోతే మామూలు ఇప్పుడు ఆ శ్యామలం నాకేం పని, మా అక్కని చూసి రావాలా, ఇంకెవరిని చూసి రావాలా, ఇంకెవరిని చూసి రావాలా, ఏం పని మనకి? మన పని వాళ్ళదంతా వాళ్ళ బతుకులాడే మన బతుకు మంది. మనకి మందిరంలో స్వాములు, భక్తులు, సేవలు, పండగలు మన కూడా మంది, అంతే కదా. అంతే కదా, మన జీవితం దేవుడికి ఇచ్చాం, మనకి ఈ పనులు ఇంపార్టెంట్. ఆస్తులు, ఇళ్ళు. నాకు కూడా మా అమ్మ ఒక పోర్షన్ రాసి ఇచ్చింది, నేను ఇస్కానికి రాసేసినది. ఇస్కాన్ వాళ్ళు వచ్చిపోతుంటే ఉంటారు విజయవాడలో, అటు వచ్చిపోతారు. నాకెందుకు అది, అంతే కదా. నాకేమన్నా వస్తే కృష్ణుడికి. మీరు ఈ పైన కూడా కృష్ణుడికే చెందుతుంది. మీరు ఇవ్వకుండా పోతారు, ఎవరిని పట్టుకుపోతారు ఏది ఇక్కడి నుంచి, ఎవరు పట్టుకుపోయేది లేదు. భక్తులు వాళ్ళంతా వాళ్ళు దేవుడికి ఇస్తారు, భక్తులు కాని వాళ్ళు దిక్కుమాలిన తాగుతూ వస్తారు, వదిలిపెట్టుకోవాల్సిందే. ఎవడు ఇక్కడి నుంచి ఏం పట్టుకుపోయేది లేదు, అంతే కదా. భక్తులకి ఇది తెలుసు కాబట్టి నేను దగ్గర దేవుడికి ఇచ్చి చచ్చేప్పుడు ఇల్లు గుర్తు రాకుండా, అంతే కదా. చచ్చేప్పుడు ఇల్లు గుర్తు వస్తే దాంట్లో ఎలకో పిల్లి మ్యావ్ 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 మ్యావ్, నా ఇల్లు నా ఇల్లు తిరుగుతుండ. ఈ వయసులో నా ఇల్లు ఏంది మీకు? ఈ వయసులో నా ఇల్లు ఏంది? నా ఇల్లు దేవుడు, మందిరం, మన సేవలు. భక్తులు కోరుకుంటారు, నాకు చనిపోయేప్పుడు ఇలాంటి ఆలోచనలు నేను రాకూడదు. దానికి మీరు తయారవ్వాలి కదా. తయారు కాకపోతే దానంతా అట్లా రావు, ఏరి పారేస్తూ ఉండాలి. మీరు తోటలో మొక్కలు వేస్తారు, నీళ్ళు పోస్తూ ఉంటారు, కలుపు మొక్కలు కూడా వస్తుంటాయి, పీకి పారేయాలా లేదా? అట్లాగే మనం మందిరంలో ఉంటే దేవుడి కోసం బతుకుతూ కూడా అటు ఇటు పోతూ ఉంటాయి, పీకి పారేయాలి. లేకపోతే మనం దేనికోసం బతుకుతున్నా కూడా మాకు అర్థం కావట్లేదు. వీళ్ళంతా దేశాలు వదిలిపెట్టి, ఇళ్ళు వదిలిపెట్టి, ఉద్యోగాలు వదిలిపెట్టి, ఆస్తులను పట్టించుకోకుండా ఎక్కడికి పోమంటే అక్కడికి పోతున్నారు. చెన్నై పోయా, భాష రాదు, అక్కడ వాడుకుండే అక్కడ సౌకర్యాలు వేరు. అమెరికాలో ఆయన కూడా గురువు గారి కోసం అంతా ఏదైనా కూడా. అందుకే సరిగ్గా జీవితం అంటే సరిగ్గా విసుగెత్తాల, సరిగ్గా విరక్తి కలిగితే కానీ మనుషులు గట్టిగా నిలబడలేరు. లేకపోతే ఇంకా అది ఇది అది ఇది మనకేం పని. నిజంగా విరక్తి కలిగితే మీకు వేరే పనే ఉండదు, ఒకటే పని, 24 గంటలు ఒకటే పని. మనకి ఇంట్రెస్ట్ ఏం లేదు. లోపల నుంచి ఆలోచనలు వస్తుంటే ఎలా వదిలించుకోవాలా భజన చేసి ఆన్లైన్. ఈయన గిరిరాజ్ ప్రభుపాదుల వారు మద్రాసు రాబోతున్నారు. వాళ్ళు కొంతమంది శిష్యులతో దిగుతాడు. ఆ టికెట్లు ఎవరు పెట్టుకోవాలా, ఖర్చు. తర్వాత ప్రోగ్రాం పెట్టాలా, ఏర్పాట్లు ఎవరు చూసుకోవాలి, అన్ని శిష్యులు చూసుకోవాలి. నా టికెట్ మీరు పెట్టారా లేదా? లక్నో పోతుంటే పెట్టాలి. మిమ్మల్ని అందరినీ ఉంచి అని చేయించి నా టికెట్ చెప్పి మీ టికెట్ అట్టొస్తారంటే అదేంది? గురుగారు అసలు అన్ని మీరే చూసుకోవాలి, ఇంకెవరు చూసుకుంటారు? మీకు ఇన్ని నేర్పిస్తుంటే, మీకు ఇన్ని అవకాశాలు ఇస్తుంటే భక్తి చేసుకోవడానికి ఆ మాత్రం సేవ చేయాలి, అంతే కదా. అదే కానీ వీళ్ళు గిరిరాజ్ వాళ్ళు సమర్పితమైనటువంటి భక్తులు కాబట్టి తెలుసు గురువుగారు వస్తున్నారంటే ఆయన ఖర్చులే. ఇప్పుడు నాకు 50,000 సెల్ ఫోన్, దట్స్ గుడ్, కరెక్ట్. మనం సంపాదిస్తున్నాం, ఇంకా పెళ్లి కాలేదు, మనం కొద్దిగా భక్తులకి భగవంతుడికి దొరుకుతుంది, అంతే కదా. ఇప్పుడు చేయకపోతే పెళ్ళైన తర్వాత అట్లా చేస్తారు. అప్పుడు ఏమి ఖర్చులు వచ్చి పడతాయో తెలియదు, ఏం రోగాలు, ఏం ఖర్చులు, ఏం సమస్యలు అనేది బ్యాలెన్స్. ఒకసారి మీరు భక్తిలో పడితే ఎంత సీరియస్గా తల్లిదండ్రులు, మీ ఏని ఉద్యోగాలు, బంధువులు
ఆ మాత్రం అంటే ఈక్వల్గా అది చూసుకోవాలి ఇది చూసుకోవాలి. ఎందుకంటే ఇంకా మాలాగా తయారవుతుంది. ఎందుకంటే మాలా కాషాయ గుడ్లు వేసుకుని మందిరంలో కూర్చోలేదు. అక్కడ మిఠాయి ఇస్తున్నాడు, అక్కడ ఎలా ఇస్తున్నాం దేవుడికనే ఎక్కువ ఇవ్వకపోయినా కూడా ఆ మాత్రం దేవుడికి. దట్ ఈస్ గాడ్ సీరియస్. నేను ఇంటి కోసం ఎంత ఖర్చు పెడుతున్నా, ఎంత టైం ఇస్తున్నా, ఎన్ని చేస్తున్నా. ఇప్పుడు నాకు దేవుడు అర్థమైంది, ఆత్మ అంటే ఏంది దేవుడు అర్థమైంది. ఇది చేసుకోకపోతే నష్టం ఎవరికి? నాకే కదా నష్టం. భక్తి చేయకపోతే నష్టం ఎవరికి? మీకే. ఇక్కడ ఈ సంసారంలోనే మీరు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తు, వచ్చే జన్మలో ఎక్కడ ఏం అవకాశాలు ఉంటాయి తెలియదు. ఇప్పుడు కనీసం కొంత తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, వయసులోనే చేసుకోవచ్చు. వచ్చే జన్మలో ఏం రోగాలు, ఏం పరిస్థితులు, అప్పుడే అసలు భక్తి చేసుకోగలం కదా. ఇటు ప్రభుపాద అన్నాడు, ఒకసారి గురువు దగ్గరికి వచ్చి మనం భక్తి నేర్చుకున్నప్పుడు మళ్ళీ జన్మ లేకుండా ఉండడానికి మనం ప్రయత్నం. ఎందుకు మళ్ళీ జన్మలో ఏమవుతుందో తెలియదు. ఇప్పుడంటే కొద్దిగా మంచి ఇంట్లోనే పుట్టాము, ఆ మాత్రం తినడానికి ఆ మాత్రం ఉంది, ఈ మాత్రం టైం ఇవ్వగలం. తర్వాత నువ్వు వచ్చే జన్మలో ఇది ఇస్లామిక్ కంట్రీ అయితే అప్పుడేం చేస్తావు? చంపుతా అంటారు వాళ్ళు. ఇట్లాంటి వీడన్నాం పరిస్థితులు అటు ఉన్న పరిస్థితుల్లో తొందరగా చేసేసుకుంటే మళ్ళా వచ్చే జన్మ చూడాల్సిన అవసరం లేకుండా. ప్రభుపాద అనేవాడు, డోంట్ మేక్ మీ కమ్ బ్యాక్ అగైన్ టు డెలివర్ యూ, ఫినిష్ ఇట్. ఒకసారి ఈ మార్గం దొరికిందంటే కంప్లీట్ ఇట్, ఫినిష్ ఇట్. కొద్దిగా మిగిలిపోతే దానికి మళ్ళీ 100 సంవత్సరాలు అంతే కదా. ఇప్పుడు నేను కూడా వచ్చా, మీ వయసులో వచ్చా, ఏదో మిగిలిపోయింది భక్తి. కానీ మళ్ళీ చావు వచ్చేదాకా ఈ జన్మంతా గడపాలి కదా. మరి మాకు విసిగేం లేదు, దేవుడి పనులే కాబట్టి దేవుడి భజనలు, దేవుడి పనులు, ప్రచారాలు, సొంత పని కాదు కదా, మంచిది. ఇప్పుడు నాకు కోరిక లేకపోయినా కూడా సంసారంలోకి వస్తే మంచిదే. ఏదో దేవుడి పనులు చేద్దాం, 10 మందిని మనం పోయి మనతో పాటు 10 మందిని ఈ దారిలో పెట్టుకోవాలా. మళ్ళా జన్మెత్తే పర్వాలేదు, కానీ కోరికలు చావుకు జన్మెత్తే లేదా మనం అది కావాలి ఇది కావాలనే పద్ధతిలో బతుకుతుంటే దానికి ఒక ముగింపు ఉండదు. అది కావాలి ఇది కావాలని పోతూ ఉంటుంది కొద్ది కొద్దిగా భక్తి, స్లో ట్రాక్. కానీ ఏదో జన్మలో తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మీకు అర్థం కాదు. ఇప్పుడు కూడా ఎందుకు అర్థం తెలియతే అట్లుంటే అర్థం అవుతుంది. ఎప్పుడైనా యాక్సిడెంట్ కావచ్చు, ఎప్పుడైనా చనిపోవచ్చు. తెలివితేటలుంటే, తెలివితేటలు లేకపోతే కనీసం ముసలాళ్ళని చూస్తుంటే మనం కూడా అప్పుడు అంత చేయగలిగేటం కనబట్టలేదు. కాబట్టి ఇప్పుడే చేసుకోవాలి. అప్పుడు చాలా ఇబ్బందులు వచ్చేట్టున్నాయి. అంటే ఫ్యూచర్ ఈజ్ నాట్ బ్రైట్. భవిష్యత్తు మనకి అంటే వయసులో ఉన్నప్పుడు బాధ్యతలు లేవు, ఆరోగ్యం బాగానే ఉంది, ఇప్పుడు చేసుకోవచ్చు. కానీ తర్వాత వస్తే మన వల్ల కాదు ఇవన్నీ. అంటే తెలివితేటలు పోయింది. మొత్తానికి భక్తిని మనం లైట్గా తీసుకోకూడదు, టేక్ ఇట్ సీరియస్లీ. దానివల్ల మన మెటీరియల్ లైఫ్ కూడా ఎప్పుడైతే మనం సీరియస్గా ఉంటాడో, ఇప్పుడు మేము సీరియస్గా ఉన్నాం, దేవుడు ఏదో తినడానికి ఉండడానికి అట్లా సులభంగానే ఏర్పాటు చేస్తాడు. ఆయన మేము సీరియస్గా ఉన్నాం కాబట్టి. సీరియస్గా లేకపోతే డబ్బులు పంపించాడు దేవుడు. సీరియస్ ఆయన ఎందుకు పంపించాలా? పూర్తిగా డెడికేటెడ్ అయితే ఆల్ రైట్, ఐ విల్ టేక్ కేర్. అంటే ఇక్కడికి వచ్చి కూడా నాకు ఇంకా సెన్స్ గ్రాటిఫికేషన్ అవి కావాలి ఇవి కావాలంటే దేవుడు తెలుసు ఆల్ రైట్. వీడికి ఇంకా కూర్చోబెట్టి తిండి పెడతాడు, వీడి కోరికలు పెరుగుతాయి, వీడి కోరికలు పెరుగుతున్నాయి. బజార్లో ఆ ఎండలో వానలో రోజంతా అంతే మీకు ఫ్రీగా జీతం కూర్చోబెట్టేవాడు వీడు. ఆ కంప్యూటర్ ముందు రోజంతా కూర్చోవాలి, కాళ్ళు పెట్టి కూర్చోవాలి, నడుము నొప్పి వస్తుంది.
జీతం కావాలంటే చేయాలి అని. అవునా కదా? అంటే దేవుడు మరి అంత ఇబ్బందులు పడకుండా మాకు కూర్చోబెట్టి తిండి పెడుతున్నాడంటే ఇంతంతా గట్టిగా కూడా దేవుడి పనులు చేయాలి. దేవుడి పనులు ఎప్పుడు దేవుడి పనులకి ఉత్సాహంగా మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా దేవుడి పనులు చేయాలా మనం చేయాలి. వీళ్ళంతా కూడా ప్రభుపాద లాంటి గురువు దొరికితే వాళ్ళందరూ కూడా ఆయనకి సేవ చేస్తుంటే వాళ్ళకు కూడా ఎలా రోజంతా భక్తే చేయాలా, బతుకంతా భక్తే చేయాలా. ఈ శారీరక జీవితం ఎలా పేలవంగా తయారవుతుంది, నీరసంగా తయారవుతుంది. అర్థమవుతుంది కదా? అంతే కదా? ఇప్పుడు ఏముంది మీ బతుకులో? ఏడవాల, వయసు అయిపోయింది కదా. ఇంద్రియ తృప్తికి ఇంకా అనుకూలంగా ఉండదు శరీరం కొద్ది రోజులు. అంటే వీళ్ళు గిరిరాజ్ దాస్ ఆయన వయస్సు అప్పుడు 22 ఏళ్ళే. 22 ఏళ్ళు. వాళ్ళంతా కూడా ఇండియా వచ్చేసి తల్లిదండ్రులు వదిలేసి అంత చేస్తున్నారు. భగవంతుడు లేదా పూర్వజన్మలో చేసుకుని ఉంటాడు. పూర్వజన్మలో 90% అయిపోయి ఉంటుంది, 10%. అంటే సరైన గురువు దొరికాడు, పట్టేసుకున్నాడు, దిగిపోయాడు, మునిగిపోయాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మద్రాసులో ప్రభుపాద మద్రాసులో నాకు ఒక మందిరం కావాలా, ఎందుకంటే అది పెద్ద పట్టణం. అయితే మీరు అక్కడ ప్రచారానికి వెళ్ళండి, నాకు ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తే నేను కూడా మద్రాసు వచ్చి నేను అదే ప్రభుపాద ఆయన లెవెల్లో మోటివేట్ చేస్తాడు జనాలు. ఎవరి కోసం ఇదంతా అంటే ప్రజల కోసమే. మన ఇవన్నీ భక్తి అర్థమైపోతే గుళ్ళలో ఏం కూర్చోక్కర్లేదు. గుళ్ళలో కూర్చొని అంటే ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. అదే నేను ఈ పూజ రూమ్లో మీరైతే ఈ పూజ మంగళారతి రూమ్లో పాడుకోవచ్చు, మీరు జపం రూమ్లో చేసుకోవచ్చు. ఇంక మందిరం దేనికి? 30 మందికి వంటలు వండుతున్నారు దేనికి? ప్రచారంలో సహకరించాలి. దాని అంతకంటే ఇంకేం లేదు. దానివల్ల భగవంతుడు చూస్తాడు మనం యు ఆర్ గోయింగ్ ఎక్స్ట్రా మైల్. కొద్దిగా మనం ప్రయత్నం చేసి సేవ చేసుకోవడం దేవుడు గుర్తిస్తాడు. మీకు ఆప్షన్ ఉంది, మీకంటూ ఇల్లు ఉంది, కావాలంటే అట్లా బతకచ్చు. కానీ మీ భక్తుల మధ్యలో ఉంటే ఇట్లా 4 మంచి మాటలు వినొచ్చు, మందిరంలో ఉంటే కొద్దిగా సేవ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు అర్థమైంది ఈ సేవ భక్తి ద్వారా మరణకాలంలో మన దేవుడిని స్మరించగలిగే అవకాశం ఉంటుంది. ఏం చేయకపోతే సడన్గా మరణకాలంలో దేవుడు ఎందుకు గుర్తొస్తాడు? ఏం చేసామని దేవుడు గుర్తురాడానికి? ఏ పనులు చేస్తున్నా అవే గుర్తుంది. కంప్యూటర్ గుర్తొస్తుంది, అమెరికా కంప్యూటరు ఇవన్నీ గుర్తొస్తుంది. ఎందుకంటే రోజంతా అటువంటి పనులు. ఒకప్పుడప్పుడు నిద్రలో మందిరం పనులు గుర్తొస్తూ ఉంటాయి. మంగళారతి టైం అయిందా, నిద్రపోతురా, మళ్ళీ నిద్రలో మళ్ళీ మంగళారతి అలవాటైంది. కాబట్టి ఆయన వస్తున్నాడు, మందిరం సేవలు అని కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి. మీకు కూడా అటువంటి కళ్ళు ఏం కళ వచ్చింది? మందిరంలో ఎప్పుడైనా దేవుడి పనులు దానికి అటువంటి కళ్ళు ఏమైనా వచ్చాయా? కేవలం వెలుగుగా ఉన్నప్పుడు ఇవన్నీ తమ్మదే, నిద్రపోయిన తర్వాత అంతా మాయ. ఒక కళ చెప్పండి, మీకు ఏం కళ వచ్చిందా? మంచి కళ గుర్తుపెట్టుకునేది. అలా. సో ఇక్కడ ఇంకో 15 నిమిషాలు ఉంది. వీళ్ళు చెన్నైలో ఉంటున్నారు కాబట్టి అక్కడ గవర్నర్ భవన్ ఉంటుంది, రాజ్భవన్. ప్రభుపాద డేట్లు ఇచ్చారు, నేను
ఫిబ్రవరి 11, 12, 13 నేను చెన్నై వస్తాను. నాకు ప్రోగ్రాం ఏర్పాటు చేయండి. 3 రోజులు వీళ్ళు చక్కగా ఉత్సాహంగా ఒకరోజు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా మా గురువు గారు వస్తున్నారు, ఆయన పండాల్ దానిలో ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్. అదే రకంగా మిగతా 2 రోజుల్లో కూడా అక్కడి నుంచి చదువుతున్నాం మనం. మేము గవర్నర్ గారిని కలుసుకున్నాము, కేకే షా ఆయన పేరు. ఆ రోజుల్లో గవర్నర్లు కొద్దిగా మంచివాళ్ళే కాబట్టి ఆ రోజుల్లో భగవద్గీత, భాగవతం అంటే విందాం, జడ్జిలు వీళ్ళంతా కూడా వస్తారు. మోడీ గారు వస్తాడు. చాలామంది పట్టించుకోరు, ఇట్లాంటి ప్రోగ్రాంకి రారు వాళ్ళు. కలెక్టర్ గారికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఐ షుడ్ గో. ఇస్కాన్ మందిరానికి పోయి కొద్దిగా మన పనులు ఎప్పుడు ఉంటానంటే వాడికి ఏదో అకేషన్ పోయేసి ఒక అరగంట అక్కడ విని వాళ్ళు గమనించి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కదా దేవుడు అంటే. అట్లా ఇంట్రెస్ట్ లేకపోతే ఇవన్నీ మన మందిరాలు పోయేంత మన పని కాదు. ఇది వీళ్ళు గవర్నర్ గారిని కలుసుకుంటే గవర్నరు ఆయన వస్తా అన్నాడు. వీళ్ళు ఏ చెన్నైలో ఏ ఆడిటోరియంలో ప్రోగ్రాం పెట్టాలో 2-3 ఆడిటోరియం చూశారు. 1500 మంది దాకా కూర్చోవచ్చు. తర్వాత ఏ ప్రదేశంలో ఉంది ఆ ఆడిటోరియం, బాగా జనాలు రావడానికి మంచి ఏరియాలో ఉందా లేదా. గవర్నర్ గారు ఆయన మంచి వ్యక్తిలాగా ఉన్నాడు. ఆయనే భగవద్గీతకి సంబంధించి కొన్ని విషయాల మీద పుస్తకం రాస్తున్నాడంట. జనాలు భగవద్గీత, మానవులకు భగవద్గీత అవసరం ఉన్నది. ఈ రోజుల్లో కొద్దిగా మనం చెప్పాలా, హిందువులు ముస్లింలు అంటుంటే సంబడి హ్యాస్ టు టాక్. హిందువులు ముస్లిం అన్నంతవరకు మనం కొట్టుకు చూస్తూ ఉంటాం. మనం అనేది మనిషి ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, దేవుడి దగ్గరికి వస్తున్నాడు, మనం బాగుపడడానికి వస్తున్నాం. దట్ షుడ్ బి ది పాయింట్. హిందువా ముస్లిమా కాదు. నువ్వు ముస్లింగా ఉండి ఎంత బాగుపడ్డావు, లేదా హిందూగా నువ్వు గట్టి హిందూగా ఉండి ఎంత బాగుపడ్డావు, ఎలా నీ జీవితం మెరుగుపడుతుంది, ఎలా నువ్వు. నేను మధ్యాహ్నం రాంభద్రాచార్య అని చెప్పి గుడ్డి ఆయన పెద్ద పండితుడు, ఆయన రామమందిరం కేసు ఆయన గెలిపించింది. ఆయన ఎట్లా గుర్తుపెట్టుకుంటాడో ఏందో, మొత్తం గ్రంథాల్లో పలానా పేజీలో పలానా చోట ఈ జడ్జిలు వీళ్ళంతా ఎత్తుక్కుంటే ఆయన గుడ్డి ఆయన అయ్యండి ఎన్ని చేసి. మోడీ గారు బాగా ఆయన గురువుగా భావిస్తాడు. ఏదో ప్రోగ్రాం వస్తుంది ఎలక్షన్ ముందు, ఆయన మోడీ గారితో కూర్చున్నాడు. దానిలో ఆయన చూస్తున్నాడు, అదే బాగా మంచి భక్తుడు. ఈ నిరాకారుడు, సాకారుడు, ఈ భారతదేశం హిందూ రాష్ట్రం, మరి ముస్లింలు ఇక్కడ పుడితే వాళ్ళకు కూడా అధికారం, ఈ మంచి టాపిక్స్. అది కొద్దిగా దీనికి సంబంధించి కాబట్టి నేను విన్నా. ఒక అరగంట కూర్చుని ఆయన చక్కగా చదువుతున్నాడు. దానిలో అన్నాడు, మామూలుగా ఉండేది ఒకటే ధర్మం, ఆత్మధర్మం. పూర్తిగా భగవంతుడికి అంకితం అవడం. తర్వాత భగవంతుడు, ఆయన లోకము, ఆయన మనం తయారవ్వాలా, ఆయన ప్రతి మనకి అటాచ్మెంట్ కలిగి ఆఖరికి మనం
భగవంతుడు ధామం పోగలగాల. కానీ భారతదేశంలో హిందువులే కరెక్ట్గా ఒప్పుకోవటం లేదు. ఇక ముస్లింలు ఆవులు చంపుతూ మాంసం తింటే వాళ్ళకి ఎలా అర్థమవుతాయి ఈ విషయాలు అంటే ఆయన అన్నాడు, ఇక్కడ హిందూ రాష్ట్రం అయినంత మాత్రాన ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, అది కాదు ఆయన అనేది. ఒకళ్ళని గౌరవించుకోవాలి. కానీ వాళ్ళు దాడి చేస్తుంటే దానికి మనం విరోధిస్తే దాన్ని మనం హిందువులు వైలెంట్గా ఉన్నారనడానికి మన అధికారం కోసం అప్పుడు ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇది వాళ్ళు మనల్ని సరిగ్గా గౌరవించకపోతే అంతే కదా. అంటే ఇక్కడ హిందువులు మామూలుగా అందరినీ గౌరవిస్తారు, దాన్ని బలహీనతగా చూసి వాడు మన మీద దాడి చేస్తుంటే అప్పుడు మన ధర్మాన్ని కాపాడుకోవడానికి నిలబడాల్సి వస్తుంది. దాన్ని మనం హిందువులు వైలెంట్ అనడానికి ఇది మన హక్కులు లాక్కోబడుతున్నాయి, కాపాడుకోవాలి. లేదా గట్టిగా మాట్లాడితే వాళ్ళు కూర్చోవాలి. హిందువులు ముస్లింలు అనకుండా నిజంగా దేవుడిని నమ్మే వాళ్ళకి దేవుడు అందరికీ ఒకడే కదా, కాబట్టి ఈ ఆలోచనలు అందరికీ వర్తిస్తాయి. ఏది అసలు సరైనటువంటి సిద్ధాంతం కూర్చోవాలి. కానీ వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ, లేదా మేము ఒప్పుకోలేదంతా. కానీ మనం రెడీగానే ఉన్నాం కూర్చొని డిస్కస్ చేయడానికి. వాళ్ళకి తెలుసు వాళ్ళు మనతో మాట్లాడలేరు ఈ విషయాలు. ఎంతో బస్ మా మతం బస్ మా మతంలో అవును తప్పచ్చు, మా మతంలో ఇటు అదే. కానీ అయినా కూడా అటువంటిప్పుడు గౌరవం ఉండాలి. మీరు మీ పద్ధతి. ఇప్పుడు మోడీ గారు ఈ 3వ టర్మ్ రాగానే బక్రీద్ రాబోతుందంట కదా, బక్రీద్ ఆయన చెబుతున్నాడు. బక్రీద్ అప్పుడు ఇంకా ఆయన మెజారిటీతో గెలవబోతున్నాడు కాబట్టి ఇంతకుముందు గవర్నమెంట్లు ఓట్ల కోసం ఆల్రెడీ ముస్లిం బక్రీద్ వాళ్ళ పండగ హిందువుల ముందే కుప్పలు తెప్పలుగా గొర్రెలు చంపుతుంటే, ఆవులను గుర్తిస్తూ చంపుతుంటే గవర్నమెంట్ దాన్ని ఆఫ్ చేయకపోతే మీరు ఎవరి దగ్గరికి పోతారు. అందుకని మోడీ ఇప్పుడు 4వ తారీఖు అని వచ్చేస్తుంది బక్రీద్. ఇలాంటి పండుగల్లో హిందువులు ఎక్కువగా ఉండే చోట మీరు పబ్లిక్ ప్లేసుల్లో చంపడానికి లేదు. ఒకటి, మీరు ఆవుని ఏ పరిస్థితుల్లో చంపడానికి లేదు. మీరు హిందువులు ఉండే ఏరియాలోంచి తీసుకెళ్ళేప్పుడు కూడా ఈ విధంగా మొండాలు తలకాయలు చూడడానికి కళ్ళు చెదిరేట్టుగా, అంటే ఎవరైనా మంచి వ్యక్తులకి ఎన్ని చూస్తుంటే తలకాయలు కొట్టేసిన 100 మేకలను పట్టుకుపోతుంటే మనకు గుండె జిల్లు ఉంటుంది. కాబట్టి మీరు అట్లా ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తే దాన్ని సరిగ్గా కప్పి, అంటే హిందువుల మనోభావాల్ని ఛాలెంజ్ చేస్తున్నట్టుగా పోమాకండి. వాళ్ళ మనోభావాలు వాళ్ళు బాధపడేట్టుగా పోమాకండి. ఇప్పుడు అది చెప్పారు యూపీలో నమాజ్ మీరు మసీదులో చేసుకోండి. బయటకు ట్రాఫిక్ అంతరాయం కలిగించడం, మీ బల ప్రదర్శన చేయడం ఏమో ఒప్పుకోరు. మీ మస్జిద్లో మీరు నమాజులు చేసుకోండి. రోడ్లని ఇవన్నీ చేసి చూపించుకోవడం ఇట్లంతా చేయడానికి లేదు. అది మీరు చేస్తే మేము చేయలేమని అంటే వీళ్ళు పెడతారు హనుమాన్ చాలీసా పెట్టారు, రోజు ఎవరు కూర్చుంటారు, ఇంకా ట్రాఫిక్ ఏం పోతుంది. ఇవన్నీ ఇదేమి ముస్లింలని అణచడం కాదు, అంటే అంచడం కాదు, అందరికీ సమానం. మీరు మీ బతుకు మీరు, మా బతుకు మాది. మా డబ్బులు గవర్నమెంట్ మీకెందుకు ఖర్చు పెట్టాలి? సమానం అన్నప్పుడు హిందువుల డబ్బులు హిందువులకి, మీ మసీదు మీరు డబ్బులు పోయి చేసుకుని మసీదు కట్టుకొని తప్పేనా? హిందువులు దాన్ని లాక్కుని వాడి జీతాలు ఇస్తాయంటే అదే ఒప్పుకుంటారు. దీనంతా అంటారు మైనారిటీ ముసుగులో, అంటే నాయకులు సరిగ్గా లేరు, ఏదో ఓట్ల కోసం ఇవన్నీ చేయడం అది అన్యాయం కాదు. అందుకే అన్నాడు మేము చట్టాన్ని సరిచేస్తుంటే దాన్ని రాజ్యాంగాన్ని మార్చేయడం అంటారు. ఏంది రాజ్యాంగాన్ని మార్చింది వాళ్ళు, దాన్ని సరిచేస్తా అంటే మోడీ గారు 3వ వచ్చండి రాజ్యాంగం. అట్లేం కాదు. అంటే ఇక్కడ వీళ్ళు హాల్ చూస్తున్నారు,
విఐపీల్ని ప్రభుపాద ప్రోగ్రాంలో డబ్బులు అవసరం ఉంటాయి, ప్రసాదాలు పెట్టాలా, అందుకని వీళ్ళంతా కూడా యాక్టివ్గా ప్రోగ్రాం కోసం పనిచేస్తున్నారు. జనవరి 21 అంటే రోజులు దగ్గర పడుతున్నాయి, ప్రభుపాద చెన్నై వచ్చాయి. జనవరి 21 ప్రభుపాద వీళ్ళు ఏదో ఉత్తరం రాశారు, దానికి జవాబుగా ప్రభుపాద రాస్తున్నాడు. మీరు జనవరి 11 రాసినటువంటి ఉత్తరం నేను చదివాను, ఆ విషయాలు తెలిసాయి. నాకు సంతోషం కలిగించిన విషయం ఏమంటే మీరు 3 రోజుల కార్యక్రమం పెడుతున్నారు చెన్నైలో. నేను మీ ప్రోగ్రాంకి వచ్చి తర్వాత నేను ఆఫ్రికా వెళ్ళాలా, గవర్నర్ గారు వస్తున్నారు, మంచిది. బాంబేలో కూడా ఒక పెద్ద ఆయన ఏబి నాయర్ అని, ఆయన మద్రాస్ గవర్నర్కి ఆయన దగ్గరైనటువంటి మిత్రుడు. ఆయన మాట్లాడుతున్నారు గవర్నర్తో, అంటే ప్రభుపాదికి బాంబేలో ఆయన తెలుసు, ఆయనకి మద్రాసులో గవర్నర్కి సంబంధం. ప్రభుపాద ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాను. నేను వస్తే గవర్నర్ గారి భవనంలోనే ఉండేట్టుగా అట్లా మాట్లాడిస్తున్నాను. ఈ విషయం గురించి నేను పూర్తిగా తేలిన తర్వాత చెబుతాను. తర్వాత ఇంకా ప్రభుపాద అంటున్నాను, మీరు చక్కగా పుస్తకాలు అమ్ముతున్నారు, లైఫ్ ఎంబల్ చేస్తున్నారు, ఈ విధంగా దేవుడి పనులకి డబ్బులకి లోటు లేక ఉండడానికి మీరు పనిచేస్తున్నారు. మీరందరూ కూడా మీరు మీ బాధ్యతని చక్కగా మీరు నిర్వర్తిస్తున్నారు. మీ యొక్క శ్రద్ధతో కూడిన ప్రయత్నాలని నేను సంతోషపడుతున్నాను. కృష్ణ చైతన్యంలో విజయవంతం అవడానికి సులభమైనటువంటి పద్ధతి ఆయన అన్నాడు, శ్రద్ధగా పనిచేయడం. దిస్ ఇస్ ది పాయింట్. మేము కూడా చూస్తున్నాం, శ్రద్ధగా నమ్మకంగా పనిచేస్తుంటే ఎక్కడి నుంచో హెల్ప్ వస్తూ ఉంటుంది, ఎక్కడి నుంచో ఎలాగో డబ్బులు వస్తాయి. ఎందుకంటే భగవంతుడు గమనిస్తున్నాడు, దేవుడి పని చక్కగా జరగాల, ఇటు చేయాలి అటు చేయాలి. సో కాబట్టి శ్రద్ధ అనేటువంటిది, ఇదేదో మనం 16 మాలలు జపం చేయకుండా, మంగళారతికి రాకుండా, క్లాసులు అటెండ్ అవ్వకుండా, ఏం చేయకుండా కానీ ప్రోగ్రాం చేయాలా, అప్పుడు మనకి ఇది కష్టం అనిపిస్తుంది ఈ ప్రోగ్రాం. కానీ మనం సరిగ్గా భక్తి చేస్తూ ఉంటే మన ప్రయత్నం మనం చేసే టైంకి దేవుడు దీన్ని విజయవంతం చేస్తాం. ప్రభుపాద చెబుతున్నాడు, ది సింపుల్ ఫార్ములా ఫర్ సక్సెస్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. మనం శ్రద్ధ, భగవన్నామంలో శ్రద్ధ, గురువు అంటే శ్రద్ధ, మనకి రాధాకృష్ణులు అంటే నమ్మకం. ఎప్పుడైతే కృష్ణుడు చూస్తాడో తన భక్తుడు ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నాడు. శ్రద్ధగా పనిచేయడం అంటే ఇక ట్యూన్లు పాడడం అట్లా కాదు, అన్ని ప్రోగ్రాంలు అటెండ్ అవ్వడం, జపం చక్కగా మాట్లాడకుండా జపం చేయడం, జపం చేసేప్పుడు వీలైనంత వరకు మాట్లాడకుండా, అంటే కబుర్లు చెప్పుకుంటూ ఇటు ఇటు మాలు తిప్పుతూ అట కాదు. దాని శ్రద్ధ చేసే పనిలో. కృష్ణుడు ఎప్పుడైతే ఇది గమనిస్తాడో కృష్ణుడు ఆయన తగిన సహాయాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. అంతేకాకుండా మనకి ఆ భక్తిలో ఆనందాన్ని ఆయన కలిగిస్తాడు, దేవుడికి దగ్గరయ్యేట్టుగా. అప్పుడు భక్తుడికి అనిపిస్తుంది అంతా భగవంతుడి దయతో జరుగుతుంది, ఆయన దయ లేకపోతే మనం ఇటువంటి పనులు చేయలేమని చెప్పి. ఇంకా క్లోజ్ చేస్తాం.
ఈయనకు అనిపిస్తుంది ప్రభుపాద ఉత్తరం చదువుతుంటే ప్రభుపాద నా ముందు లేకపోయినా కూడా ఆయన నన్ను గమనిస్తున్నాడు అన్నట్టు అనిపించింది నాకు. అని అనుకున్నాడు, ప్రభుపాద నన్ను ఏం చేయమంటున్నాడు అంటే ఆయన లెటర్స్ వస్తుంటే వాడికి ఐడియా వస్తుంది, ప్రభుపాద ఆయన ఏం కావాలనుకుంటున్నాడో వీళ్ళకి కొద్దిగా కమ్యూనికేట్ అవుతుంది. ఒకరోజు అచ్యుతానంద గిరిరాజు మధ్యలో ఆర్గ్యుమెంట్, వాళ్ళకు వాదన వచ్చింది. ఎవరింట్లో అయితే వీళ్ళిద్దరు ఉంటున్నారో ఆర్థోడాక్స్ హిందూ, ఆయన హిందువులాగా బతుకుతున్నాడు, ఆధ్యాత్మికంగా కాదు హిందువులాగా. ఆయన నమ్మకం ఏంది, నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో పుడితే కానీ నువ్వు బ్రాహ్మణుడు అయ్యే అవకాశం లేదు అని. ఎవరింట్లో అయితే వీళ్ళు ఉంటున్నారో వీళ్ళిద్దరు కానీ వీళ్ళు మాట్లాడుతుంటే ఆ వ్యక్తి ఒప్పుకోవాల్సి వచ్చింది. మీరు భక్తులు కావచ్చు, భక్తులు బ్రాహ్మణుల కంటే ఎక్కువ కావచ్చు, కానీ మిమ్మల్ని బ్రాహ్మణులు అనడానికి లేదు. అదే విచిత్రం కదా. ఆయన అన్నాడంట, ఎవరైనా కూడా భక్తులు కావచ్చు, మీరు బ్రాహ్మణుల కంటే ఒక భక్తుడు ఎక్కువ కావచ్చు, కానీ మిమ్మల్ని బ్రాహ్మణులు అనడానికి లేదు. మీరు బ్రాహ్మణుడు కావాలంటే మీరు బ్రాహ్మణ కుటుంబంలోనే, వచ్చే జన్మలోనే మీకు బ్రాహ్మణుడి కుటుంబంలో జన్మ. ప్రస్తుతం వాళ్ళు అమెరికాలో పుట్టారు. అప్పుడు అచ్యుతానంద ఆయన ఒక మంచి మాట చెబుతున్నాడు అని చెప్పి ఆపు చేస్తా. మీరు బ్రాహ్మడు కావాలనికి వచ్చే జన్మలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్రాహ్మణులు అవ్వాలంటున్నారు అని. ఈయన ఏమంటున్నాడు, ఎవరైతే పాపపు జీవితం గడుపుతారో వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టలేరు. కాబట్టి ఆయన మంచి పాయింట్ ఏం చదువుతున్నాడు ఆ ఇంటి ఆయనతో, మనం హరే కృష్ణ మంత్రం అంటే మన పాపాలు పోతాయి, వచ్చే జన్మలో బ్రాహ్మణ కుటుంబంలో పుడతాం అంటే ఇప్పుడే బ్రాహ్మణుడి లక్షణాలు వస్తాయి కదా మనం వచ్చారు. కాబట్టి ఆయన అనేది, మీరేదో బ్రాహ్మణ కుటుంబంలో పుడితేనే బ్రాహ్మణులు అంటున్నారు, నిజానికి ఆ బ్రాహ్మణ కుటుంబం పుట్టడానికి మన పాపపు జీవితం పోవాలి కదా. కాబట్టి హరే కృష్ణ మంత్రం అంటే పాపపు జీవితం పోతే, కాబట్టి ఇప్పుడే మనం ఈ జన్మలోనే బ్రాహ్మణులు కావచ్చు కదా అని అని మంచి ఆర్గ్యుమెంట్. ఇన్ కంక్లూజన్, ఆ ఇంటి ఆయన అడిగాడు, భగవన్నామం శక్తివంతమైందా, పాపము శక్తివంతమైందా? మనం పాపం అనేటువంటిది ఏదో రకంగా నాశనం అవ్వాలి కదా. భగవన్నామం పాపం కలిగిందంటే ఇంక నువ్వు ఇంకెప్పుడు బాగుపడలేవు, దట్ ఈజ్ నాట్ ఫేర్ అటు వాళ్ళు అంటారు. కాబట్టి భగవన్నామం జపం చేసేటి వాళ్ళు ఈ జన్మలోనే బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు తప్పకుండా వచ్చే జన్మలో అటువంటి మంచి కుటుంబాల్లో పుడతారు. కాబట్టి భగవన్నామం జపం చేయడం అన్నిటికీ సమాధానం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ. బకెట్ ఉందండి.